మరోసారి టర్కీ తన దొంగ బుద్ధి చూపించింది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ కరాచీ పోర్టుకు చేరుకుంది టర్కీ వార్షిప్. ఇటీవల కరాచీలో ల్యాండ్ అయింది మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్. పాకిస్తాన్కు టర్కీ భారీగా ఆయుధాలు పంపిందనే ప్రచారం జరుగుతోంది. మరి ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం కరాచీలో ల్యాండ్ అయిన ఆ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ గురించి అబ్బే మాకు తెలియదే, మాకు సంబంధం లేదే అన్నట్టు కాకుండా ఏముందో తెలుసా, ఎస్ రీఫ్యూలింగ్ కోసం వెళ్ళాం అంత తప్ప ఇంకేం లేదు అంటూ కూడా సమాధానం ఇచ్చుకుంది. నాకు డౌట్ వస్తుంది, వాళ్ళ దగ్గరే ఫ్యూయల్ లేదు, ఇంకా వాళ్ళే రీఫ్యూలింగ్ ఇస్తారు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాం? పెట్రోల్ బంపులో పెట్రోల్ ఉంది లేకపోతే ఉంటుంది అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం. కానీ టర్కీ ఏమంటోంది? పెట్రోల్ లేదు, డీజిల్ లేదు పెట్రోల్ బంకులు. మరి ఫ్యూయలింగ్ ట్యాంక్ దగ్గర ఫ్యూయల్ నిండుకుంటుంది అనుకున్న వాడి దగ్గర, అంటే లేదు అయిపోతుంది అనుకున్న వాడి దగ్గరికి రీఫ్యూలింగ్కి వెళ్ళిందట. బహుశా దీన్ని హాస్యం అనాలా, లేకపోతే హాస్యాస్పదం అనాలా, ఇంకేమనాలి? పాకిస్తాన్కు టర్కీ భారీగా ఆయుధాలు పంపిందనే ప్రచారం జరిగింది.